నీలిమ కన్నీళ్లకి ఏం సమాధానం చెప్పలేక మీరు మరింత బాధపడుతూ ఉంటారు. ఏమీ చెయ్యలేక ఇలా ఒంటరిగా ఉండి మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు. అదే భానుని అక్కడికి 2 రోజులు పంపిస్తే భాను మనసు సంతోషిస్తుంది. ఇక్కడ మనం అనుకున్న పని అయిపోతుంది బాబు. అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే భానుని ఇంట్లో నుంచి పంపిస్తే చక్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టొచ్చనేనా మీ ఆలోచన? కరెక్ట్గా చెప్పారు కార్తీక్ గారు. మా అమ్మ ఇందాక మీరు మాట్లాడిందంతా విని ఇదే విషయం నా దగ్గరకు వచ్చి చెప్పింది. మీకు చెప్తే మీరు సీరియస్ అవుతారని నేనే చెప్పాను. కానీ లేదు, ఆ అబ్బాయి ఇలా ఆలోచించలేడు, మనమే వెళ్ళి చెప్పాలి అని ఇలా అమ్మ తీసుకొచ్చింది. మా అమ్మ చెప్పిన దాంట్లో కూడా అన్యాయమేం లేదు కదా, న్యాయమే ఉంది కదా. చూడు బాబు, నేను మీ భార్యని మీ నుంచి దూరం చేయాలనుకోవడం లేదు. తను ఎవరింటికో పంపించేయండి అని నేను చెప్పడానికి రాలేదు. కానీ ఇక్కడ నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కటి ఆలోచించండి, ఎవరో అడ్రస్ లేని అనామకుడు, ఊరు పేరు తెలియనివాడు ఈ ఇంటికొచ్చి నువ్వే నా భార్యవి, నీతోనే నా జీవితం, నిన్ను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్లిపోదామని మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా ఉన్న నీలిమ ఏదీ బయటికి చెప్పుకోలేకపోతోంది. మనసులో ఉన్న బాధని దాచుకోలేకపోతోంది. అలా అని కనీసం కన్నీళ్లు పెట్టుకునే స్వతంత్రం కూడా లేకుండా ఈ ఇంట్లో తను కుమిలిపోతోంది బాబు. తనలో తానే నరకాన్ని అనుభవిస్తోంది. గదిలో ఒంటరిగా పడుకుని ఎంతలా ఏడుస్తుందో ఈ అమ్మ మనసుకి తెలుసు. కాని నా కూతురు బాధని ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు బాబు. తని బాధని చూడలేక కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తున్నాను. కాని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి బాబు. నేను చెప్పాల్సింది చెప్పాను బాబు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే ఇంకా మీరే ఆలోచించుకోండి. పదవే. ఇదేంటి, భానుకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? భాను ఎప్పుడో బయలుదేరుతుంది, ఈ పాటికి వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు సత్య. కానీ నేను నీతో ఏం చెప్పగలను? నేను అక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను. కానీ తనకిష్టం లేదని ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకిష్టం లేని పని ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయనని ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలియట్లేదు. నీకేం సమాధానం చెప్పాలో కూడా పాలుపోవట్లేదు. ఏంటి బాను, ఇదంతా నా మీద కోపమా? నాకెందుకు కోపం ఉంటుందండి? మీకే నా మీద కోపం ఉంది. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. చూడు బాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే అలా మాట్లాడాను. మీకు దూరంగా వెళ్ళాలని నాకు అనిపించట్లేదండి. కానీ అక్కడ మనకి సాయం చేసిన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు
వాళ్ళు రా అని పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని వస్తానని మాటిచ్చాను. అది మీకు అర్థం కావడం లేదు. సరే, ఇందాకొద్దని నేనే చెప్పాను, ఇప్పుడు వెళ్ళు అని నేనే చెప్తున్నాను. నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక నిన్ను ఆపకూడదని నేను కూడా నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు అమ్మవారి పల్లెకు వెళ్ళు. ఏంటండి మీరనేది? ఇష్టం లేదన్న మీరే ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. వద్దన్నప్పుడు నువ్వు బాధపడ్డావు, ఇప్పుడు వెళ్ళు అంటే ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నావు? హ్యాపీగా వెళ్ళు, త్వరగా వచ్చేసే. నాకు తెలుసండి మీ మనసు. ముందు మీరు కాదన్నా నన్ను పంపిస్తారని నాకు బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. సరే, వెళ్ళి రెడీ అవ్వు. వద్దు అనుకున్న కార్తీక్ ఇంత సడన్ గా వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఇంతలో వాడి మనసు ఎలా మారింది? మురారి గురించి ఆలోచించాడా, లేక ఇంకెవరైనా వీడి మైండ్ని పొల్యూట్ చేశారా? ఎస్, మొత్తానికి ఇంట్లో మనం అనుకున్నట్టే జరుగుతోంది. ముందు భానుని వెళ్ళొద్దు అన్న కార్తీక్ ఇప్పుడు వెళ్ళు అని చెప్పేలా చేశాను. భాను బయటికి వెళ్తే తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఆ చక్రిగాడిని ఇంట్లోంచి పంపించటం, నీలిమని కార్తీక్కి దగ్గర చేయటం, కార్తీక్ మనసు మార్చడం, ఇలా అన్నీ చకచక చెయ్యొచ్చు. ముందు భానుని కార్తీక్కి దూరంగా ఉంచాలి, అందుకే అలా చెప్పాను. చాలా మంచి పని చేశావమ్మా. భాను ఇక్కడ ఉన్నంత వరకు చక్రి ఆటలు సాగుతాయి. తనే లేకపోతే వాణ్ణి ఇక్కడ మనం మెడపట్టుకుని బయటికి ఉండేయచ్చు. తర్వాత కార్తీక్ గారితో మనం మాట్లాడొచ్చు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి మీరు పడుతున్న ఆరాటం నేను అర్థం చేసుకోగలను. కానీ మీ తొందరపాటు చర్య వల్ల కార్తీక్ భానుల మధ్య ఎలాంటి అగాధం మొదలవుతుందో అని నాకు భయంగా ఉంది. వద్దు అన్నవాడు ఇప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడే వాడి మనసు ఎవరో మార్చారని అనుమానం వచ్చింది. అది మీరే అని ఇప్పుడు నాకు అర్థమైంది. భాను ఎందుకు ఫోన్ తీయడం లేదు? ఎక్కడుందో ఏంటో. హలో భాను, నీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం జరిగిందో ఏంటోనని ఒకటే భయపడుతున్నాను. ఏం లేదు సత్య, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఓ అవును, ఎందుకు ఫోన్ చేశావు? అదే భాను, అమ్మమ్మ నిన్ను రమ్మని చెప్పింది కదా, నువ్వు కూడా వస్తానన్నావు. అదేదో ఈ రోజు వస్తే బాగుంటుందని చెప్పడానికి కాల్ చేశాను. అదా, బట్టలు సర్దుకుంటున్నాను, వెంటనే బయలుదేరతాను. చాలా థ్యాంక్స్ భాను. నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అలాగే సత్య. ఏంటి ఊర్మిళ, దేని గురించి ఆలోచిస్తున్నావు?